రీసెంట్గా నేను టాంజానియా వెళ్ళానండి. ఫారిన్ స్టూడెంట్. జనరల్గా టాంజానియాలో ఇండియన్ ఫ్యామిలీస్ ఎక్కువ. ఒక టాంజానియా స్టూడెంట్ నేను మామూలు జనరల్గా ఒక సీఈఓలు ఉంటే సీఈఓలు అక్కడ పిల్లల్ని చదివిస్తారు. టాంజానియా స్టూడెంట్స్ని చదివిస్తారు. సీఈఓని కలుద్దామని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే ఆ సీఈఓ మా కేఎల్ స్టూడెంట్. నేను తెలియదు మాకు, అతను మా స్టూడెంట్ అని నాకు తెలియదు. జనరల్గా వెళ్ళిన తర్వాత సీఈఓ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారంటే మీరు కలవచ్చు అని చెప్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. నాకు అర్థం కాలే, జనరల్గా అంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పరు. నేను మామూలుగా వెళ్ళాను కలవడానికి. ఆయన ఏదో ఇక్కడ యాక్టివిటీస్ అవన్నీ మా యూనివర్సిటీ గురించి చెప్పడానికి వెళ్ళాను నేను. ఆయన గ్రాండ్గా వెల్కమ్ చెప్పేప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు ఏంటని చూస్తే హీఈస్ అవర్ స్టూడెంట్. నేను మీ స్టూడెంట్ అంటే ఇక్కడ నేను సీఈఓగా చేస్తున్నానని చెప్తే రియల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే టాంజానియా లాంటి కంట్రీలో కావచ్చు, లేకపోతే యూఎస్ కావచ్చు, లేకపోతే జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇలాంటి దేశాల్లో మంచి మంచి కంపెనీల్లో మంచి పొజిషన్ ఉన్న పిల్లలు కేఎల్ విద్యార్థులు చాలామంది ఉన్నారు. నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అలా అయింది.